నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. ఆదోని ప్రభుత్వ హాస్పిటల్లో గాయపడిన వారిని పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం పుట్టుకలమర్రి గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీకి వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి 46 మంది గాయపడ్డారని ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి హుటాహుటిన ఆదోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి డాక్టర్లతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం గాయపడిన వారిని పరామర్శించి డాక్టర్లతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి పంపించాలని డాక్టర్లకు కోరారు. కర్నూలులో ఉన్న డాక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్కి చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో ఉపాధి లేకపోవడం వలన పక్క గ్రామాలకు కూలి వెళ్తున్న సందర్భంగా ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలు గ్రామంలో ఉపాధి లేక వలసపోతున్నారని అన్నారు. గాయపడిన వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే నా ఆస్పర్ మండలం పుట్టుకలోని గ్రామస్తులు ఆ గ్రామంలోన పనులు లేక వేరే గ్రామానికి వలస వెళ్ళిపోతుంటే ఈరోజు దాదాపుగా 40-45 మంది వలస కూలీలు బొలెరో పల్టీ కొట్టి ఈరోజు మొత్తం అందరూ తీవ్ర గాయాలైనాయి. వాళ్ళని అక్కడ ఆదోని హాస్పిటల్కి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కొద్దిమందికి సీరియస్గా ఉందంటే కర్నూలు కానీ పంపించినారు. కర్నూలులో కానీ సూపరింటెండెంట్తో మాట్లాడుతూ మీరు పంపమని చెప్పినాను. ఈరోజు ఈ వలసల వలసలు పోవడానికి కారణము ఈ మన కూటమి ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోదు. ఎందుకంటే ఆ వలసలు పోయేవాళ్ళు ఉండారనే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలనే విధంగా ఆయన సంక్షేమ పథకాలు పెట్టిండే. ఆ సంక్షేమ పథకాలు ఈయన అధికారంలోకి వస్తే అంతకిన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ఈరోజు ఒక్క రూపాయి లేకున్నట్ల ఏ అక్క చెల్లెమ్మలకి సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి ఈరోజు ఇంత అన్యాయానికి దుర్మార్గం పరిపాలన చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు అయితేనేవి మన పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అన్ని మొత్తము ఆ సంక్షేమ పథకాల మీద మొత్తం సంతకాలు పెట్టి చేసిన అదే ఆ ఉపాధి కల్పించింటే ఖచ్చితంగా అసలు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకంటే మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడింది. ప్రతి గ్రామంలోనే వలసలు పోతారు చాలా ఉపాధి లేక. ఇట్లా ఉపాధి లేకపోతుంటే ఇట్లా గ్రామాల్లో ఆటోలు బోల్టాలు పడుతున్నాయి. ఇట్లా ఇవన్నీ లేకున్నట్ల అధికారులు చర్యలు తీసుకొని దీని మీద చాలా సీరియస్ చేసి వాళ్ళకి ఏదన్నా కానీ ఖచ్చితంగా మన హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో మన చాలా బీదోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకుని వాళ్ళకి చేత కాదు. ఈ కర్నూలు ఆసుపత్రి కానీ రిప్రజెంట్ చేసి వాళ్ళతో సూపరింటెండెంట్తో మాట్లాడుతాను. ఖచ్చితంగా ఆయన కానీ వీళ్ళందరికీ చాలా మెరుగైన వైద్యం కల్పించాలని ఈరోజు నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి నేను మన కర్నూలు హాస్పిటల్ వాళ్ళకి ఆదోని హాస్పిటల్ వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇప్పుడు సూపరింటెండెంట్తో కలుస్తాం. ఇక్కడ కానీ ఉన్నోళ్ళకి కానీ బాగా మెరుగైన వైద్యం త్వరగా అందించాలనే విధంగా ఈరోజు కోరడం జరిగింది. వాళ్ళు కానీ చాలా చేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి అసలు మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో చాలామంది నాకు తెలిసి 80% ఉండేది మా వాల్మీకిలో ఉండేది ఎక్కువ ఉండేది. వాల్మీకులకే చాలా వెనుకబడిపోయినారు. అసలు ఉపాధి లేదు. అసలు వాళ్ళకి ఏం చేసుకొని తినాలన్నా లేదు. మొత్తం ఎక్కడ వలసలు పోల్సి ఉండేది. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏది లేక ఏం చేయకున్నట్లు ఉన్న డబ్బాలు కొట్టుకుని తప్ప ఏది ప్రచారం చేస్తుంది తప్ప ఏం అసలు ప్రజలకి ఉపయోగపడింది లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతానా చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు